न कुतश्चैनो नः त्वमेव विद्वान्नभिभाय मृत्योरात्मानं धीरम् अजरं युवानम् पुण्डरीकं नवद्वारं त्रिभिर्गुणिभिरावृतम् तस्मिन् तद्यक्षमात्मन्वत्तद्वै ब्रह्मविदो विदुः। ఓం శాంతి శాంతి శాంతి. సుత్తర ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యార్థ ప్రకాశం ఏకాదశ సముల్లాసం 250వ పుటలో నవీన వేదాంతము అనే ప్రకరణాన్ని చూడండి. ఇక నవీన వేదాంతుల మతము ఇట్లా ఉన్నది. ప్రశ్న: జగత్తు స్వప్నము వంటిది. త్రాటిలో పాము, ముత్యపు చిప్పయందు వెండి, మృగతృష్ణలో జలము, నిద్ర ఇంద్రజాలకుని గంధర్వ నగరము వలె ఈ ప్రపంచము అసత్యము, ఒక బ్రహ్మయే సత్యము. జగత్తు అంటే ఈ అండపిండ బ్రహ్మాండములు ఏదైతే మనకు దృష్టిగోచరం అవుతున్నదో అది ఒక కళ వంటిది. సగము నిద్రలో వస్తున్నటువంటి కళ వంటిది. నిద్ర పూర్తిగా తేలిపోగానే ఆ స్వప్నం ఏ రకమైతే ఉండదో ఈ జగత్తు కూడా ఆ రకంగా ఉండదు. తాడులో పాము, తాడును పాము ఉన్నట్టుగా భావించుకోవడం, ముత్యపు చిప్పయందు వెండి ఉన్నదన్నట్లుగా, ఎండమావులలో జలము ఉన్నట్లుగా, ఇంద్రజాలకుని గంధర్వ నగరము వలె ఈ ప్రపంచం అసత్యం, బ్రహ్మ ఒక్కడే సత్యం. సిద్ధాంతి: అసత్యము మిథ్య అని నీవు దేనిని అనుచున్నావు? నవీన వేదాంతి: ఏ వస్తువు లేకయే ప్రకాశించును అది. ఏ వస్తువు అయితే లేకుండానే కనబడుతుందో, మనకు ఇంతవరకు తెలిసిన విషయం ఏంటంటే ఉన్నదే కనబడుతుంటది అనేది. కానీ ఈ నవీన వేదాంతి ఏమంటున్నాడంటే ఆ వస్తువు లేకున్నా కూడా ప్రకాశిస్తుంది, అంటే కనిపిస్తుంది. సిద్ధాంతి: ఏది వస్తువో కాదో అది ఎట్లు ప్రతీతమగును? దేనినైతే నువ్వు వస్తువు అవునో కాదో దాని అభివ్యక్తి, ప్రతీతం అంటే అభివ్యక్తి ఎట్లవుతుంది? నవీన వేదాంతి: అధ్యారోపణం వలన. అధ్యారోపణం. సిద్ధాంతి: దేనిని అధ్యారోపణం అనుచున్నావు? అధ్యారోపణం అంటే ఏంటి? నవీన వేదాంతి: అధ్యారోపణ వస్తున్యవస్త్వారోపణం అధ్యారోప వేదాంత సారం 6వ ఖండంలో ఉంది. అధ్యారోప అవధాభ్యాం అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచ్యతే అనుభూతి ప్రకాశంలో రాసింది. పదార్థము వేరే ఒకటి ఉండగా అందు వస్తువు కాని దానిని ఆరోపించుట అధ్యారోపణ అనబడును. పదార్థము వేరే ఒకటి ఉండగా అంటే ప్రకృతి వేరే ఉన్నది, దాని వికృతి ఇప్పుడు మనకు కనబడుతున్నది కాబట్టి అవస్తువును వస్తువు కాని దానిని, అవస్తువు అంటే వస్తువు కాని దానిని ఆరోపించుట అంటే ఉన్నదని ఊహించుట, భ్రమపడడం అధ్యారోపణం అనబడును. అధ్యారోపము మరియు దానిని నిరాకరించుట అపవాదం అనబడును. అధ్యారోపము మరియు దానిని నిరాకరించుట అంటే ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించుట అపవాదము అనబడుతుంది. ఈ రెండింటితో ప్రపంచరహిత బ్రహ్మమునందు ప్రపంచ రూప జగత్తును విస్తరింపజేయుదురు. ఈ రెండింటితోటి ప్రపంచరహిత బ్రహ్మమునందు
ప్రపంచ రూప జగత్తును విస్తరింపజేయుదురు. ఇక్కడ మళ్ళీ బ్రహ్మ పరమాత్మను ఖండించడం ఏమంటున్నాడంటే, బ్రహ్మమందు ఈ ప్రపంచము లేదు, బ్రహ్మమందు లేదు, కానీ లేని బ్రహ్మమునందు ప్రపంచ రూప జగత్తును విస్తరింప చేయుదురు. బహువచనం. ఎవరెవరైతే ఉన్నది ఉన్నట్లుగా నమ్ముతున్నారో వారంతా బ్రహ్మయే లేడు, వీరి దృష్టితోటి బ్రహ్మయే లేడు, ఆ లేని బ్రహ్మలో ఈ యొక్క ప్రపంచమునంతా చూపించి బ్రహ్మమునందు అంటే లేని అంటే ఆకృతి రూపంగా లేనటువంటిది బ్రహ్మ, మరియు ఆకృతి రూపంగా ఉన్నదానిని కూడా లేదనుట నవీనుల వేదాంతం. సిద్ధాంతి, నీవు రజ్జుత్రాటిని వస్తువని ఆకారం కల్పిస్తున్నారు అని అర్థం ఇది. ఇక్కడ బ్రహ్మకు ఆకారాన్ని కల్పిస్తున్నారు అన్నట్టు నవీన వేదాంతం. కాదు, బ్రహ్మకు ఆకారం అని కాదు. ఈ యొక్క అండపిండ బ్రహ్మాండంలోను లేని దానిని ఉన్నదని ఊహించి ఆ బ్రహ్మలో కల్పించి చూపించడం. అందుకే బహువచనం ఇస్తున్నాడు కదా. బ్రహ్మ ఇప్పుడు పైన ఏమంటున్నాడు అని అంటే, ఒక్క బ్రహ్మమే సత్యము అని అన్నప్పుడు బ్రహ్మయే చేస్తున్నాడు అని అనట్లేదు. బ్రహ్మ నిష్కలంకము. ఎవరైతే బ్రహ్మమునందు ప్రపంచ రూప జగత్తును విస్తరింపజేయుదురు. అవును, ఎవరు విస్తరింపజేయుదురు అంటే ఎవరైతే నమ్ముతుంటారో సిద్ధాంతులని అంటుంటాడు అన్నట్టు. ఇప్పుడు బ్రహ్మము కంటికి కనిపించని విషయం కదా, మరి ప్రపంచమేమో కంటికి కనిపించేది. ఇప్పుడు నవీన వేదాంతి యొక్క అభిప్రాయం వినండి. ఈ యొక్క కనిపిస్తున్నదంతా ఒక లీలా మాదిరిగా కనుమరుగైపోతుంది, అంటే అది ఎప్పటికీ ఉండదు. కాబట్టి ఇదంతా మిథ్య, అబద్ధం, స్వప్నము వంటిది. బ్రహ్మ ఒక్కడే సత్యము అని పైన చెప్పాడు. ఆ బ్రహ్మయందు లేని ఈ ప్రపంచమును వీళ్ళంతా ఈ జగత్తును విస్తరింపజేయుచున్నారు, ప్రపంచ రూప జగత్తును విస్తరింపజేయుచున్నారు. మరి ప్రపంచరహిత అంటే ఈ యొక్క రెండింటితో ప్రపంచరహిత బ్రహ్మం ఉన్నాడు. అండపిండ బ్రహ్మాండముల రహితమైనటువంటి బ్రహ్మ ఉన్నాడు. అతనిలో వీరు ప్రపంచ రూప జగత్తును విస్తరింపజేయిస్తున్నారు. ఎవరు? సిద్ధాంతులు అని నవీన సిద్ధాంతి యొక్క అభిప్రాయం. ఇంకా దానికి సిద్ధాంతి చెప్తున్నాడు, నీవు రజ్జు త్రాటిని వస్తువని అంటే రజ్జు అంటే తాడు, ఆ తాడును వస్తువనియు పాము అవస్తువనియు ఎంచి ఈ భ్రమజాలమున పడుచున్నావు. అంటే రజ్జునేమో వస్తువుగా, మరి పామును అవస్తువుగా. పాము వస్తువు కాదు, రజ్జు మాత్రమే. అంటే తాడొక్కటే వస్తువు, పాము వస్తువు కాదు అని ఈ భ్రమజాలంలో పడుచున్నావు. ఏమి సర్పము వస్తువు కాదా? రజ్జువునందు లేదు కదా. అంటే తాడు తాడే, పాము పామే. తాడు పాము ఎలా అవుతుంటది? తాడు వస్తువు అయినప్పుడు పాము ఎందుకు వస్తువు కాదు? అంటే తాడులో పాము లేదు కదా అని అందువేని సర్పము మరి ఒక చోట ఉన్నది కదా. అంటే ఆ తాడులో లేకపోవచ్చు. రజ్జు అంటే తాడు, ఆ తాడులో పాము లేకపోవచ్చు, కానీ మరొక చోట అయితే పాము ఉన్నది కదా విడిగా. పాము వేరే ఉంది, తాడు వేరే ఉన్నది. అంతేగాక దాని సంస్కారము హృదయమునందు ఉన్నదా లేదా? అంటే పాము యొక్క తాడుయే పాము అనేటువంటి భ్రాంతి ఉన్నదా లేదా? తాడే పామని, పామే తాడని భ్రాంతి ఉన్నదా లేదా? మరియు సర్పం వస్తువు కాదు, అట్లే స్థానువున
పురుషుడు ముత్యపు చిప్పలో రజతము అంటే వెండి మున్నగు వాని వ్యవస్థయు తెలుసుకొనుడు. స్థానువు స్థానువు అని అంటే ఇది చెట్టు మొద్దును మద్దులో ఏంటంటే పురుషుడు అంటే వ్యక్తి చీకట్లో సరిగా కనబడట్లేదు. ఆ చెట్టును కొమ్మలన్నీ నరికేసి మొండెం ఉంచారు కాబట్టి ఆ మొండెం ఎట్లా కనబడుతుంది అంటే ఒక మనిషి నిలబడ్డట్టుగా కనబడుతుంది. ముత్యపు చిప్పలో రజతం అంటే ముత్యపు చిప్ప దాంట్లో వెండి మున్నగు వాటి యొక్క వ్యవస్థ తెలుసుకొనవలెను. స్వప్నమున ఎవరి భావము కలుగునో వారు వేరు చోట ఉందరు. ఇక ఎవరైతే పడుకొని కలగంటున్నారో ఆ కలలో కనిపించేటువంటి వారు మరొక చోట ఉంటారు. అంటే అటువంటి వారి సంస్కారము ఆత్మయందున్నవి, ఆత్మలో ఉన్నాయి కాబట్టి కనిపిస్తుంది. కావున స్వప్నము కూడా వస్తువునందు అవస్త్వారోపణమెన్నడు కాదు. స్వప్నమునందు కనిపిస్తున్నటువంటి వస్తువు కూడా అవస్త్వారోపణ ఎన్నడూ కాదు. అది ఉన్నదే కనబడుతుంది, లేనిది కనబడట్లేదు అనేది అభిప్రాయం. నవీన వేదంతి స్వప్నము ఎన్నడూ చూడని స్వప్నమును అనుమానాచార్య స్వప్నమున ఎన్నడూ చూడనిది అని వస్తువులు చూతుము. అంటే స్వప్నమున ఎన్నడూ చూడని వస్తువులు కూడా చూడగలుగుతుంటాం. ఎట్లానా తినని అని అర్థం ఉందా? తినని చూడని వస్తువులు, తినని వస్తువులు, స్వప్నమున చూడని వస్తువులు, తినని వస్తువులు. అదే దా ఎందుకు వచ్చిందని చూతుము. ఎట్లనా తన శిరస్సు ఖండించినట్లు ఏడ్చుచున్నట్లును చూతుము. అంటే ఇక మన తల కొట్టేసినట్టుగా ఏడ్చుచున్నట్లును చూతుము. జలధార పైకి పోవుచున్నట్లును చూతుము. ఇవన్నీ సత్యములు ఎట్లగును సిద్ధాంతి. ఈ దృష్టాంతము కూడా నీ యొక్క పక్షమును సిద్ధము చేయజాలదు. ఏలయనగా వినక చూడక సంస్కారములు ఏర్పడవు. సంస్కారములు ఏర్పడకున్న స్మృతి కాని స్వప్నము కాని ఏర్పడవు. చాలా జాగ్రత్తగా వినండి, ఇది రహస్యం వస్తుంది. కళల్లో మనం ఏమంటామంటే వారెవరో తెలియదు, వారి గురించి తెలియదు, కానీ స్వప్నంలో వచ్చి నాతో ఇట్లా అన్నారు, ఇది జరిగింది అని చెప్పేసి అనడం. మేము ఇక్కడికి పోయామంట, మనం ఇక్కడికి పోయామంట, అక్కడ వారు కలిశారంట, కానీ వారెవరో తెలియదు, ఎక్కడున్నారో తెలియదు అనేదానికి సమాధానం చెప్తున్నాడు దయానంద సరస్వతి. మళ్ళీ చూడండి, వినక చూడక సంస్కారములు ఏర్పడవు. అంటే సంస్కారములు అంటే వాటి యొక్క జ్ఞాపకాలు ఏర్పడవు. సంస్కారములు ఏర్పడకున్నా అంటే జ్ఞాపకాలు లేకుండా స్మృతి అంటే జ్ఞాపకం, స్వప్నము కానీ ఏర్పడవు. స్మృతి కానీ అంటే మనకు గుర్తుకు రాదు, మరియు స్వప్నం కూడా గుర్తుకు రానిది స్వప్నంలో కూడా రాదు అని చెప్తున్నాడు. ఒక వ్యక్తి శిరస్సు ఖండించబడుట చూచుటయో వినుటయో ముందు కలుగును. ఖండిత శిరస్సుని తండ్రియో సోదరుడో ఏడ్చుట చూచి ఇందుము. అట్లే పవ్వారలో నీరు పైకెగురుట చూచి ఇందుము. పవ్వారని ఏమంటారు? ఫౌంటైన్ అంటారు ఇంగ్లీష్ లో. తెలుగులో చెప్పు స్వామి. ఈ పార్కులలో, ఈ పంట చేలల్లో రైతులు పెడుతుంటారు కదా నీళ్లను ఎగజిమ్మే దాన్ని స్ప్రింక్లర్ అనేది. స్ప్రింక్లర్ అంటాం కదా ఆచార్య. వారు చెప్పింది మీరు చెప్తున్నారు కదా, తెలుగులో చెప్తున్నాను. ఓం ఆచార్య గారు, అది మీరు చెప్పేదే. అది పార్కులలో ఏర్పాటు చేస్తారు, అది తెలుగులో ఏమంటారో తెలియదు కానీ మీరు చెప్పేదే సరే అండి. వాని సంస్కారములు చూచిన వారి వినని వారి ఆత్మలందు కలుగును. జాగ్రత్తావస్థయందు పదార్థములకు దూరముగా ఉండి మనుషుడు చూచును.
ఆ పదార్థములనే స్వప్నమున తనలో చూచును. అంటే జాగ్రత్త అవస్థలో చూసినవి స్వప్నములో చూస్తాడు అనే అభిప్రాయం. తనలో చూచినప్పుడు తన శిరస్సు ఖండింపబడినట్లు, తాను ఏడ్చున్నట్లుగా జలధార పైకి పోవునట్లు చూచును. ఇక్కడ ఒక రహస్యం ఉన్నది. మొండెము మీద శిరస్సు ఉంటే నవ్వడము ఏడవడం జరుగుతుందా, శిరస్సు ఖండించిన తర్వాత ఏడవడం జరుగుతుందా? మొండెము నుంచి తల వేరైన తర్వాత. మొండము ఉండగానే తలపైన శరీరం పైన తల ఉండగానే ఏడవడం జరుగుతుంది ఆచార్య. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. ఒక వ్యక్తి శిరస్సు ఖండించబడుట, ఇప్పుడు ఏమంటాడంటే మొదట ఏమంటున్నాడంటే నవీన వేదాంతి ఏమంటున్నాడంటే తన శిరస్సు ఖండించినట్లు ఏడ్చుచున్నట్లు చూస్తున్నాం. తన శిరస్సు ఖండించిన తర్వాత ఎట్లా ఏడుస్తాడు? అవును ఆచార్య గారు, ఇది తప్పు ఉన్నది. దీని ఇదియును వస్తువునందు అవస్తువును అవస్తువును ఆరోపించుట వంటిది కాదు. ఇందులో కూడా అవస్తువులో వస్తువును ఆరోపించడం వంటిది కాదు. నక్ష అంటే మ్యాప్. నక్ష అనేది హిందీ, తెలుగులో మ్యాప్ అనేది ఇంగ్లీషు, తెలుగులో ఏమంటారు? రూపురేఖలు రాయివాడు లేదా దాని రూపురేఖలు దించువాడు. పూర్వము తాను చూసిన వానినో వినిన వానినో తనలో నుండియే ఊహించి కాగితంపై అంకితము చేయును. చిత్రము వ్రాయివాడు. చిత్రం వ్రాయివాడు అంటారా, దించువాడు అంటారా? దించువాడు అంటారు ఆచార్య గారు. చిత్రం గీయవాడు అని ఉండాలి. చిత్రకారుడు చిత్రించేవాడు అంటారు. ప్రభాకర్ గారు, హద్దులు ఇప్పుడు ఒక చోట ఏమని వస్తుందంటే ప్రసంగం, భారతదేశ పటాన్ని ముక్కలు చేసి ఒక చేతిలో పెట్టి ఈ యొక్క దీనిని అతుకుపెట్టమని చెప్తుంటారు. అతుకుపెట్టమని చెప్తే దానికి సులువైన మార్గం ఏంటంటే, వెనుక మనిషి ఉన్నాడు, ఆ మనిషిని అతుకు పెడితే ఇక్కడ ముందు వైపుకు దేశము అతుక్కున్నట్టుగా కనబడుతుంటది. మనిషి అవయవాలు అంగాలు ఎక్కడ ఉంటాయో మనకు తెలిసి దాన్ని గుర్తుపట్టి మనిషిని జోడిస్తే దేశము ఏర్పడుతుంది. అంటే వారు చెప్పారు కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనిషి అని అన్న దానికి చెప్తుంటాడు అన్నమాట. అందు గురించి ఇక్కడ మనిషి రూపురేఖలు గీయడం అంటే బొమ్మ గీయడం అంటే రూపురేఖలు గీస్తే ఆ రూపురేఖల సరిహద్దుల్లో మనిషికి కనబడతాడు. ఇక దించే వాళ్ళు ఏమంటారంటే, గీసే పని పెట్టుకోకుండా ఉన్నట్లుగా చూపించేదానని దించడం అంటే అది రూపురేఖలు గీసుకొని ఎక్కడ ఏ రంగు వేయాలో ఆ రంగు వేసినప్పుడు సంపూర్ణంగా వేయడం అయిపోయాక దించడం అంటారు. గీస్తున్నప్పుడు గీయడమే అంటారు, బొమ్మ గీయడం. దేని ప్రతిబింబము సిద్ధము చేయునో దాని బింబమును బాగుగా చూచి దాని ఆకృత్యాదులను తనలో నింపుకొని అటుపై కాగితమున ప్రతిబింబింపజేయును. ఇప్పుడు సిబిఐ వాళ్ళు కానీ పోలీసులు కానీ ఎవరైనా దొంగతనం చేసిన వారిని, బలాత్కారం చేసిన వారిని, అపహరణం చేసిన వారిని చూసిన వారితో అతడు ఎలా ఉంటాడో చెప్పగలవా? వారు చెప్పినట్లుగా ఈ యొక్క బొమ్మలు గీసేవారు ఆ రూపురేఖలు గీసేసరికి ఆ వ్యక్తి చిత్రం కనబడుతుంటది.
అంటే చూడాలి, చూస్తేనే అవి మనసులో నాటుకుపోయినప్పుడు ఆ రకంగా. బహుకాలం క్రిందట తాను చూచిన దానిని గాని వినిన దానిని గాని మరల సాక్షాత్కారం చేసుకున్నప్పుడు దానిని తాను ఇప్పుడు చూచుచున్నట్లుగా పూర్వము చూచి ఉంటేనని ఒకప్పుడు స్మరింపజాలకపోవచ్చును. జాగ్రత్త అవస్థలో స్మరణము నియమపూర్వకముగా జరిగినట్లు స్వప్నమున నియత స్మరణము జరగదు. కానీ స్వప్నము కూడా ఒక స్మరణం వంటిదే. స్వప్నం కూడా ఒక స్మరణము వంటిదే. జన్మాంధునకు రూపమునకు సంబంధించిన స్వప్నము కలగదు. అంటే పుట్టుకతో గుడ్డివాడైనటువంటి వారికి రూపము కలిగినటువంటి కళలు రావంట. అంటే వాళ్ళకు చీకటిమయమైనటువంటి కళలే వస్తాయంట. అదే చీకటి మనకు కనబడితే అమ్మో దయ్యం వచ్చింది, నల్లగా ఉన్నది, ఇట్లున్నది అట్లున్నది అని మనం అంటాం. అంతే తేడా. జన్మాంధునకు రూపమునకు సంబంధించిన స్వప్నము కలగదు. కావున నీవు చెప్పిన అధ్యాసము అధ్యారోపము రెండును అసత్యములే. ఇక వేదాంతులు బ్రహ్మమునందు జగత్తు భావము కలుగుననుటకు వివర్తవాదము పేరిట త్రాటియందు సర్పభ్రాంతి కలుగునని దృష్టాంతము చెప్పుదురు. అదియును సరికాదు. వేదాంతులు బ్రహ్మమునందు జగత్తు అనేటువంటి భావం కలుగుననుటకు వివర్తవాదము పేరిట, వివర్తవాదము అంటే విస్తారం, విస్తారవాదం పేరిట త్రాటియందు అంటే తాడు లోపల సర్పభ్రాంతి కలుగునని దృష్టాంతం చెప్పుదురు. ఇప్పుడు ఓంప్రకాష్ కూడా అంటున్నాడు కదా, ఈ యొక్క అజ్ఞానము వల్లనే ఈ జన్మలు ఎత్తుతున్నటువంటిది, అజ్ఞానము వల్లనే జన్మనెత్తడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి జీవాత్మలకు 84 లక్షల జీవరాశుల జన్మలను కల్పించి భగవంతుడి సృష్టి వ్యవస్థను చేస్తున్నాడు కదా. మరి ఆ అజ్ఞానమును ఎట్లా తెలుసుకోవాలి అంటే ఈ క్రిస్టియన్లు ముస్లింలు క్రిస్టియన్లు బైబిల్లో మరి ముస్లింలు ఖురానులో సైతాను అని వ్యాఖ్యానం చేస్తున్నారు కదా. ఆ రకంగా వ్యాఖ్యానం అంటే విస్తారము, అదే వివర్తం. మనము అజ్ఞానము అని శబ్దాన్నే వినియోగిస్తున్నాం, వాళ్ళు సైతాను అని ఒక ప్రాణిని చూపిస్తున్నారు. అది పామే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, సైతాను అని ఇంకొక జీవితంలో చూపిస్తున్నారు. అంతే తేడా. నవీన వేదాంతి అధిష్టానము లేక అధ్యస్థమెన్నడును ప్రతీతము కాదు. అధిష్టానము లేక అంటే, అధిష్టానం అంటే మూలము లేక ఎన్నడును దాని యొక్క అనుభవం కలగదు. నమస్తే. నవీన్ వేదాంతి అంటే తెలియని వాడు అనే, లేకపోతే మతాంతరంలో ఉన్నవాడనే? అంటే నవీన వేదాంతులు వాళ్ళు ఏంటంటే ఈ వేద సిద్ధాంతమును నమ్మరు అన్నట్టుగా, అందుకే వాళ్ళను నవీన సిద్ధాంతి అంటుంటారు. ఎట్లనా త్రాడు లేకున్నా సర్పభ్రాంతి కలగదు. తాడు లేకపోతే పామును మనం ఊహించుకోలేము. వాస్తవమున రజ్జువునందు 3 కాలములందును లేని సర్పము కనుచీకటిలో అకస్మాత్తుగా త్రాటిని రజ్జువును చూసినందున సర్పభ్రమ కలిగి కంపింపసాగును. అంటే వాస్తవమున రజ్జు అంటే తాడులో 3 కాలములందున అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలములో 3 కాలములలో లేనటువంటి సర్పము కనుచీకటి అంటే కళ్ళకు కనిపిస్తున్నటువంటి చీకటిలో అకస్మాత్తుగా తాడును రజ్జువును చూసిన సర్పభ్రమ కలిగి కంపింపజేయును. ఇదివరకు మనం కథ చెప్పుకున్నాం కదా. ఒక అతను చాలా ఆట ఆడుతుండేవాడు. అతను ఏం చేస్తుంటాడంటే ఎవరిని పడితే వారిని ఆట పట్టిస్తుంటాడు. అతని ఉద్దేశం కనువిప్పు కల్పించడం, జ్ఞానోదయం కలిగించడం.
అయితే ఒక పండితుడు ఏం చేసేవాడంటే ప్రతిసారి తాడులో సర్పం యొక్క భ్రాంతి కలిగించి తన దృష్టాంతం చెప్పుకుంటూ ప్రవచనాన్ని మొదలు పెడుతుంటాడు అన్నట్టు. అయితే ఒకసారి ఇతను తాడులో మరి పాము కనిపిస్తే మరి ఇతను భయపడతాడా లేదా అని చెప్పేసి ఆ పండితుని ఆట పట్టించడానికి అతడు ఏం చేశాడంటే ఎక్కడైతే దారిలో ఇట్లా మూల మలుపు ఉంటుంటది కదా, అక్కడ ఒక చెట్టు ఉన్నది. ఆ చెట్టు చాటున అతను కూర్చుండి దారికి అటువైపు తాడును పెట్టి ఆ తాడుకు దారము కట్టుకొని చెట్టు చాటు నుంచి ఇతను వచ్చే సమయానికి ఒకేసారి ఇట్లా సర్రను గుంజేసరికి ఆ పాము వచ్చినట్టుగా అతను భావించాడు అన్నట్టుగా. అది పాము అనుకొని ఏం చేశాడు అని అంటే అది పాము మీద కాలు పడకుండా పాము తన కాలును కాటేయకుండా జాగ్రత్త పడదామని ఎగిరేసరికి ఆయన కట్టుకున్న దోతి ఆయన కాలు కిందకి వచ్చింది. ఇక అక్కడ పడేసరికి ఇక అతనికి ముచ్చెమటలు పట్టాయి, చాలా భయపడింది అన్నట్టుగా. ఆ రకంగా అతను ఒక రకంగా స్పృహ తప్పి పడిపోయినంత పని అయింది. అది తీరా చూస్తే ఏంటంటే అది సర్పం కాదు, తాడు మాత్రమే. ఆ తాడు ఇతను ఒకటేసారి ఆ తాడు కొనకు దారం కట్టి సర్రం ఇట్లా గుంజేసరికి అది పాములాగా వచ్చేసరికి ఇతను నిజంగానే పాము అని భయపడ్డాడు అన్నట్టు. ఆనాటి నుంచి ఇప్పుడు మరుసటి రోజు నుంచి ఆ తాడులో పాము దృష్టాంతం అతను ప్రవచనంలో చెప్తున్నా కూడా ఈ వ్యక్తి ఆ పండితుని చూసి గుర్తు చేస్తాడనమాట. పండిట్జీ ఫలానా చెట్టు దగ్గర ఫలానా రోజు మీకు నిజంగానే తాడులో పాము కనబడింది కదా అని చెప్పేసి ఆ భయపడిన ఘటనని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి ఆయనకు ఈ పిల్లవాడంటే ఇతడే చేశాడు అని తెలిసిపోయింది. కాకపోతే ఏంటంటే అతనికి ఇక ఆ సంఘటన చెప్పాలంటే భయం వేస్తుంది అన్నట్టు, అట్లా చేశాడు. అర్థమవుతుందా? అలాగని మీరు ఎవరిని చేయకండి, దెబ్బలు పడతారు. మరి దీప ప్రకాశమున దానిని చూచి ఇది సర్పం కాదు తాడని తెలుసుకున్నప్పుడు భ్రమ. అంటే ఇక ఆ రకంగా ఆ పిల్లవాడు ఆట పట్టించడానికి తాడు కొనకు దారం కట్టి ఇట్లా గుంజేసరికి అది నిజంగానే నడిచినట్టుగా నేను దారింట పోతున్నాను, అక్కడ ఏమీ లేదు, కానీ అనుకోకుండా సరణ ఉరికొచ్చింది పాము అని అతను ఒకేసారి సరణ ఉరికొచ్చి కాళ్ళ కిందకి వచ్చేసరికి భయపడింది అన్నట్టుగా. ఆ రకంగా అంటే దానిని ఇక దోతి తట్టుకొని అతను ముందుకు వెళ్ళలేక అక్కడే పడిపోయాడు కాబట్టి ఆ పాము అనేది చేతికి వచ్చేసరికి ఇది పాము కాదు కదా, అది స్పర్శతో ఏంటంటే ఇది తాడు అని తెలిసిపోయిందంట. అట్లా భయము రెండును తొలగిపోవు. ఎప్పుడైతే మనకు అది పాము కాదని తెలిసిపోతుంటుందో ఆ తాడులో పాము అనేటువంటి భ్రమ రెండు తొలగిపోతుంటాయి. అట్లే బ్రహ్మమునందు జగత్తు యొక్క మిథ్యా ప్రతీతి కలిగినది. బ్రహ్మములో ఈ జగత్తు అండపిండ బ్రహ్మాండాలన్నీ అతనిలోనే ఇమిడి ఉన్నాయి అనేటువంటి ప్రతీతి అంటే అనుభూతి కలిగింది. అవగాహన, మన తెలుగులో అవగాహన అంటాము, సంస్కృతంలో ప్రతీతి అంటారు. బ్రహ్మము సాక్షాత్కారమైనప్పుడు అజగత్ భ్రాంతి దూరమగును. బ్రహ్మము సాక్షాత్కారమైనప్పుడు అజగత్ అంటే అజగత్ కాదు, ఆ జగత్తు అంటే ఆ యొక్క అండపిండ బ్రహ్మాండాల యొక్క సృష్టి అనేటువంటిది ఇదంతా ఇప్పుడు ఇదేంటంటే అథర్వవేదంలో వస్తుంటది ఏంటంటే ఈశ్వర సాక్షాత్కార ప్రకరణంలో ఒకసారి ఆవులోను పరమాత్మను చూపిస్తుంటాడు. ఆ యొక్క మరి పరమాత్మ ఏ రకంగా ఉంటుందని ఆ కొమ్ముల నుంచి మొదలుకొని చెవులు, తోక, ముఖము, కళ్ళు అన్నిటి ఇది ఈ రకంగా ఈశ్వరుని యొక్క స్వరూపం అని చెప్తుంటాడు. మళ్ళీ ఈ యొక్క ఋగ్వేదంలోకి వచ్చేసరికి ఋగ్వేదంలో ప్రకరణానుసారంగా చెప్తుంటాడు ఏంటంటే అణువణువున వ్యాపించినటువంటి పరమాత్మ అణువణువులో విద్యమానమై ఉన్నప్పుడు ఆ అణువు కలిసి ధ్వనువు, త్రసరేణు, మహత్పరమాణు ఈ రకంగా ఆ అణు సంఘటన అంటే
ఇప్పుడు రవ్వ లడ్డూలోని అది శనగ పంట నుంచి శనగ ధాన్యం తీసుకొచ్చి దాన్ని పిండి బట్టి నెయ్యిలో వేయింపినప్పుడు అణువణువుగా అవుతుంటుంటది, రవ్వలాగా అవుతుంటుంటది. దానిని నెయ్యిలో వేయించి పాకంలో వేసి లడ్డు కట్టడం వల్ల దాంట్లో ఎన్ని అణువులైతే ఉన్నాయో అన్ని కలిస్తే లడ్డు ఏర్పడింది. ఆ రూపకంగా ఈ యొక్క అండపిండ బ్రహ్మాండములన్నీ అన్నింటి అణువణువున పరమాత్ముడు ఉన్నాడు. ఈ యొక్క అండపిండ బ్రహ్మాండములన్నీ ఆ పరమాత్మలో ఉన్నాయి. అన్యోన్యాశ్రయుడు. ఆ అణువులలో పరమాత్ముడు ఉన్నాడు. ఆ పరమాత్మల్లోనూ ఆ అణువులతో తయారైనటువంటి సూర్యచంద్ర నక్షత్రాది గోళాలు గ్రహోపగ్రహాలన్నీ ఇమిడి ఉన్నాయి అనేది. అదే విధంగా బ్రహ్మము సాక్షాత్కారమైనప్పుడు ఆ జగత్ భ్రాంతి దూరమగును. అంటే ఈ అండపిండ బ్రహ్మాండాలన్నీ ఏవి కావు, అంతా పరమాత్మయే ఉన్నాడు. పరమాత్మ ఎప్పటికీ విద్యమానమై ఉంటాడు. ఈ కనిపిస్తున్నటువంటి పృథివీ, సూర్యచంద్ర నక్షత్రాలు అనేటువంటివి ఈ జీవనాధారము లేకపోవడంతో ప్రాణిజాతులు అంతరించిపోతుంటాయి. పైగా ప్రాణిజాతులు జీవనాధారం ఏదీ లేకపోవడం వల్ల ఇవి కూడా ప్రళయమైపోయి అణు విచ్ఛిన్నమైపోయి ఉనికి లేకుండా పోతుంటాయి, కనుమరుగైపోతుంటాయి. ఇప్పుడు వ్యక్తిని చూపిస్తున్నాడు కదా, మన జీవితాన్ని చూపిస్తున్నాడు కదా దేవుడు. ఏమని చూపిస్తున్నాడు అంటే, తండ్రి శరీరం నుండి ఈ జీవాత్మను రప్పింపజేసి తల్లి గర్భంలో ఈ స్త్రీ పురుష దేహమును తయారు చేసి ఈ శిశువుగా పుట్టించి ఆయువునంత వరకు బ్రతికిన తర్వాత ఆయువైపోయే నాటికి ఈ శరీరం నుండి ఆత్మను అని చనిపోజేస్తున్నాడు. కనబడుతున్నటువంటి దేహాన్ని అంత్యక్రియలు మన చేత చేయిస్తున్నాడు. అర్థమవుతుందా? అందుకని ఈ భ్రాంతి అనేటువంటిది పోతుంది. అంత పరమాత్మయే ఉన్నాడు. పరమాత్మలో ఇదంతా మనం ఏదైతే భూమి, ఈ సూర్యచంద్ర నక్షత్ర గోళాలు అని ఏదైనా అంటున్నామో అది వేరుగా, భగవంతునికి వేరుగా ఏమీ లేదు, భగవంతునిలోనే ఇమిడి ఉన్నాయి అనేటువంటి భ్రాంతి. అంటే భగవంతుడు లేక ఈ సూర్యచంద్ర నక్షత్రాలు గోళాలు ఉన్నాయి అనేటువంటి భ్రాంతి పోతుంది. బ్రహ్మ ప్రతీతి కలుగును. కేవలం పరమాత్మయే. ఇప్పుడు భగవద్గీత ఉద్దేశం 18వ అధ్యాయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించి చూపించినట్టుగా అంత పరమాత్మమయమే ఉండును అనేటువంటిది. సర్పభ్రాంతి పోయి రజ్జు జ్ఞానము కలిగినప్పుడు నట్లు. ఇప్పుడు ఎట్లయితే ఆ తాడును లైటర్కు తీసుకుపోయి లేదంటే దానిని చేత్తో పట్టుకోగానే పాము అయితేనేమో జారుతున్నట్టుగా నున్నగా అట్లా అనిపిస్తుంటది, తాడైతేనేమో ఇట్లా ఒత్తుకపోతున్నట్టుగా మనం కదిలిస్తేనే కదులుతుంటది. పాము అయితే తన ఆత్మరక్షణ గురించి మనం పట్టుకోగానే మన నుంచి జారుకోవడానికి కాటేయడానికి ప్రయత్నం చేస్తుంటది. కాబట్టి ఇక దీన్ని పట్టుకోగానే తెలిసిపోయింది ఇది పాము కాదు తాడు అని. సిద్ధాంతి బ్రహ్మమునందు జగత్ భ్రాంతి ఎవరికి కలిగినది? బ్రహ్మము లోపల జగత్తు యొక్క భ్రాంతి ఎవరికి కలిగింది? నవీనుడు, జీవునకు. సిద్ధాంతి జీవుడు ఎక్కడి నుండి కలిగను? నవీనుడు అజ్ఞానము వలన. జీవుడు ఎక్కడి నుండి కలిగను? ఇది చాలా లోతైనటువంటి విషయం. చూడండి, ఈ సిద్ధాంతి అభిప్రాయము మన వైదిక సిద్ధాంతం దయానంద సరస్వతి మనకు నేర్పించాల్సినటువంటి సత్యం చెప్తున్నాడు. ఇక నవీనుడు అనేటువంటిది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి మత సంప్రదాయ అభిప్రాయం. ఇక్కడ జీవుడు ఎక్కడి నుండి కలిగను అంటే జీవం ఎక్కడి నుండి పోసుకుంటాడు, జీవాత్మ ఎప్పుడు అనిపిస్తాడు అంటే అజ్ఞానము వలన. ఇప్పుడు మనం ఈ యొక్క జన్మ ఎత్తి మనము ఈ సత్యార్థ ప్రకాశం చదవడం, వేదము చదవడము, భగవద్గీత చదవడం, ఇవన్నీ చదివి ఏం చేస్తున్నాం అంటే జ్ఞానాన్ని పొందుతున్నాం. జ్ఞానవంతులపై జీవన ముక్తిని పొందుతున్నాం. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది. సిద్ధాంతి అజ్ఞానం ఎట నుండి కలిగినది? ఎట నుండును అంటే అజ్ఞానము ఎక్కడి నుండి కలిగింది, ఎక్కడ ఉంటుంది? నవీనుడు అజ్ఞానము అనాది. ఇక్కడ చూడండి, ఇది రహస్యం. బైబుల్లో
ఖురానులో ఉన్నటువంటి సైతానుకు మూలం ఇది, అనాది. అంటే అది ఎప్పుడూ ఉంటుంటది. ఇది ఈ జ్ఞానము మనది కూడా. ఎందుకు అని అంటే చాలా మంది ప్రశ్నిస్తున్నటువంటి ఆ ప్రశ్నలో ఈ సూటి అభిప్రాయం రాకపోయేసరికి అక్కడ కొద్దిగా స్పష్టత లేకుండా ఉంటుంటది. ఇక్కడ సూటిగా చెప్తున్నాడు ఏంటంటే అనాది. ముక్తి నుండి జీవుడు ఎందుకు బయటకు వస్తాడు, ముక్తిని పొందినటువంటి జీవాత్మలు ఎందుకు బయటకు వస్తాయి అనే ప్రశ్నకు సమాధానం ఇది. అజ్ఞానం అనేటువంటిది పూర్తిగా తుడిచిపెట్టుకోపోగా మరి మనిషి జన్మ ఎప్పుడు లభిస్తుంది అని అంటే ఎప్పుడైతే సత్కార్యాలు పాపకార్యాలు పాపములు మరియు పుణ్యము రెండు సమానంగా ఉన్నప్పుడు మనిషి జన్మ వస్తుంది. ఇక మనిషి జన్మ వచ్చినప్పుడు అతడు ఉత్కృష్టమైన కర్మలు చేసినప్పుడు ఉత్కృష్టమైనటువంటి జ్ఞానం కలుగుతుంటది. ఇక నికృష్టమైనటువంటి జ్ఞానం కలిగినప్పుడు నికృష్టమైనటువంటి పనులు చేస్తుంటారు. దొంగతనము, అబద్ధం ఆడడం ఇవన్నీ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు దిగజారుడు తత్వాన్ని మనుష్య జన్మని దుర్వినియోగపరచుకుంటున్నారు. అందుకే ముక్తికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ముక్తి ఆనందము పూర్తిగా అవడముతోటి మళ్ళీ పూర్వ జ్ఞాపకాలు గుర్తొస్తాయి. కాబట్టి భగవంతుడితోటి అడిగి నాకు పునర్జన్మ కావాలి అని కోరుకోవడం వల్ల భగవంతుడు వారికి పునర్జన్మను ప్రసాదిస్తుంటాడు. ఈ రూపకంగా ముక్తి నుండి రావడం జరుగుతుంటది. ముక్తిలో ఈ యొక్క జీవాత్మ యొక్క అజ్ఞానం పూర్తిగా ఇప్పుడు లక్ష్మణ్ గారు పదే తీసుకొస్తున్నారు. విషయం ఏంటంటే అసంప్రజ్ఞాత సమాధి అని అంటే జీవుడి యందు అజ్ఞానమే లేకుండా పోతుంది, పూర్తిగా శుద్ధ పవిత్రాత్మగా ముక్తికి వెళ్తారు అని వారు భావించుకుంటున్నట్టున్నారు. కానీ ఆ రకంగా గనక వెళితే మరి స్వర్గమే వెళ్ళినప్పుడు, స్వర్గ సుఖాన్ని అనుభవించినప్పుడు తిరిగి రావడానికి ఆధారం ఏమిటి? లక్ష్మణ్ గారు అర్థమవుతుందా? పూర్వాభ్యాసంలో వారు పదే ఇది చెప్తుంటారు. ప్రభాకర్ గారు వింటున్నారా లేదా? వింటున్నాం. అది ఈ రకంగా ఉంటుంటది అన్నమాట. అందుకని ఈ అనాది అనేటువంటిది ఇప్పుడు బైబిల్ వారు, ఖురాన్ వాళ్ళు దీన్ని పూర్తిగా చెప్పరనమాట. ఇప్పుడు అదేంటంటే భగవంతుడు ఇంత మంచి సృష్టి చేశాడు, అంత మంచి ఈతైన తోటను నిర్మించాడు, దాంట్లో ఎంతో అమృతమయమైనటువంటి సుస్వాదిష్టమైనటువంటి పండ్లను పెట్టాడు. మరి ఈ సైతాన్ని అక్కడ ఎందుకు పెట్టాడు? ఇప్పుడు భగవంతుని సృష్టిలోనే ఉన్నది కదా. భగవంతుడు సృష్టి చేయనప్పుడు ఆ సైతాన్ కూడా లేదు. సృష్టి చేశాడు కాబట్టి సైతాన్ ఉంది. మరి ఆ సైతాన్ ఎవరు వెంటబడుతుంది? దేవుడు వెంటబడట్లేదు, దేవుడు సైతాన్ వెంటబడట్లేదు. కానీ ఆ సైతాను జీవుల వెంటబడుతుంది, ఈ జీవులు సైతాన్ వెంటబడుతున్నారు, సైతాన్ మాట వింటున్నారు. అంటే అజ్ఞానం. పట్టుకుంటున్నారా లేదా రాజమణి గారు? ఊరికే కూర్చుండొద్దు. ఈ అజ్ఞానం అనేది అనాది. బ్రహ్మమునందు ఉండును. వీళ్ళు ఈ బ్రహ్మమునందు అజ్ఞానం ఉండును అనేటువంటిది, ఈ బ్రహ్మము నందు ఉండడం అనేటువంటిది మన వైదిక సిద్ధాంతం కాదు. దేవుడు పూర్ణ జ్ఞాని, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి అని మనకు వేదం చెప్తుంది. కాబట్టి బ్రహ్మము పూర్ణ జ్ఞానుడు, అతనిలో అజ్ఞానం ఉండదు. కానీ ఈ నవీన వేదాంతులు ఏమంటుంటారంటే అజ్ఞానం ఎక్కడ ఉంటుంటది అని అంటే బ్రహ్మమునందు ఉండును అనే వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళ అభిప్రాయం. దానికి సిద్ధాంతం చెప్తున్నాడు. బ్రహ్మమునకు సంబంధించిన అజ్ఞానము కలిగినదా? బ్రహ్మమునకు సంబంధించిన అజ్ఞానం ఎవరికి కలిగింది? జీవునకు. అదే దాని గురించి అడుగుతున్నాడు. బ్రహ్మమునందు అంటే బ్రహ్మమునందు అంటే మనం బ్రహ్మమునకు సంబంధించిన అంటే బ్రహ్మమునకు సంబంధించిన అజ్ఞానం కలిగినదా, ఇతరులకు సంబంధించిన అజ్ఞానమా? మరియు ఆ అజ్ఞానం ఎవరికి కలిగినది? నవీనుడు సమాధానం చెప్తున్నాడు. చిదాభాసకు. చిదాభాసకు అంటే చిత్తు. చిదాభాస అంటే చిత్ అవగాహన, చిత్తం అనే అవగాహన.
నవీన సిద్ధాంతి ఏమంటున్నాడంటే చిదాభాస స్వరూపం ఏమి? చిదాభాస స్వరూపం అంటే ఏమి? దేన్ని అంటారు? నవీనుడు బ్రహ్మం. మళ్ళీ బ్రహ్మ దగ్గరికే తీసుకొచ్చాడు. అంటే ఈ బ్రహ్మము అన్న వరకే మనము వారితో ఏకీభవిస్తే ఈ అజ్ఞానం ఎవరిలో ఉంటుంటది అంటే బ్రహ్మమునందు ఉంటున్నదని దాన్నే సమర్థిస్తున్నాడే తప్ప మళ్ళీ జీవుని శబ్దాన్ని చెప్తలేడు. బ్రహ్మము చిదాభాస స్వరూపం ఏమిటి అంటే బ్రహ్మం. బ్రహ్మమునకు సంబంధించిన అజ్ఞానము కలిగను అనగా తన స్వరూపమును తానే మరిచిపోయేను. ఇది లోతైనటువంటిది, గ్రహించిన వారికి చాలా కనువిప్పు కల్పిస్తుంటది. ఏంటంటే ఇప్పుడు మనందరి పరిస్థితి ఇదే, మనమంతా ఇక్కడే ఉన్నాం. ఎక్కడున్నాము అంటే అది బ్రహ్మము అనేది మనము దేవుడు అంటాము. ఆ దేవుడి విషయాన్ని పక్కన పెట్టేస్తే ఈ బ్రహ్మము ఉన్న చోట జీవుని పెట్టుకుంటే చూడండి, జీవునికి సంబంధించిన అజ్ఞానం కలిగెను అనగా తన స్వరూపమును తానే మరిచిపోయెను. ఇప్పుడు మనం తంటాలు పడుతున్నాం కదా, నేను తలను కాను, నేను కళ్ళను కాదు, నేను ఇంద్రియాన్ని కాదు, నేను దేహమును కాను అని మనం చెప్పుకుంటున్నాం కదా, నేను ఎవరిని అనే ప్రక్రియలో. ఏమి అంత ఊరికే కూర్చుంటారు, మాట్లాడరు సువర్చలమ్మ గారు, ప్రభాకర్ గారు? ఆత్మతత్వం తెలుసుకోవడానికి మనం ఆత్మ సాక్షాత్కారంలో ఇదే కదా, మన స్వరూపాన్ని మనం గుర్తుపట్టలేక దేహాన్ని చూసి భ్రమలో ఉన్నాం కదా. ఇది జీవునికి సంబంధించినది. వాళ్ళు మరి దేవునిలో నమ్ముతున్నారు, అది వాళ్ళ అజ్ఞానం. సిద్ధాంతి బ్రహ్మం అట్లు మరచుటకు నిమిత్తమేమి? మరి బ్రహ్మ మర్చిపోతున్నాడు అని అంటే మరి అజ్ఞాని అయినట్టే కదా. మరి ఆ రకంగా బ్రహ్మ తన స్వరూపం గురించి మర్చిపోవడానికి నిమిత్తం ఏ కారణంగా అంటే అవిద్య. అంటే బ్రహ్మలో అవిద్య ఉంది అంటే జీవునిలో అవిద్య ఉండడం మంచిదే కానీ మరి దేవునిలో బ్రహ్మలో అవిద్య ఎట్లా? సిద్ధాంతి ఈ అవిద్య సర్వవ్యాపి అయిన సర్వజ్ఞుని గుణమా అల్పజ్ఞుని గుణమా? నవీనుడు అల్పజ్ఞునిది, మళ్ళీ జీవుని కాటికి వచ్చిండు చూడండి. సిద్ధాంతి ఏమని అడుగుతున్నాడంటే ఈ అవిద్య సర్వవ్యాపి అయిన సర్వజ్ఞుని అంటే పరమాత్మ యొక్క గుణమా లేక అల్పజ్ఞుడైనటువంటి జీవుని గుణమా అంటే అల్పజ్ఞునిది అని జీవునికి మళ్ళీ అంట కడుతున్నాడు. అందుకే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది అదే సత్యం. ఏంటంటే ఇక్కడ వెనుకకు బ్రహ్మమునకు అంటే జీవునికి సంబంధించిన అజ్ఞానం కలిగినది అనగా తన స్వరూపమును తానే మరిచిపోయాను. ఆ మరిచిపోయినటువంటి స్వరూపాన్ని ఈ దేహం నుండి ఒలిచి ఇంద్రియాల నుండి ఒలిచి మనసు నుండి ఒలిచి చిత్తము బుద్ధి అహంకారం నుండి ఒలిచి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. వరలక్ష్మి అమ్మ గారు పట్టుకుంటున్నారా? సూర్యప్రకాష్ గారు అవునాచార్య, సమయం అవుతుంది ఆచార్య. ఓ సరే ముందుకు తీసుకెళ్ళండి. రేపు ఓం సర్వేభ్యో నమస్తే. సత్యార్థ ప్రకాశం ఏకాదశ సముల్లాసం నుండి నవీన వేదాంతం ప్రశ్నోత్తరాలిక సిద్ధాంతి నవీన వేదాంతుల మధ్య జరిగిన సందేహాలన్నీ పాఠం ద్వారా ఈ సత్సంగం ద్వారా మనం ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాం. వేరే వాళ్ళు చెప్పండి, వారిది వేరే ఫోన్ వస్తున్నది, దాంతో ఇబ్బంది అవుతుంది. ఇంకో రెండు ముందుకు తీసుకెళ్ళండి. లక్ష్మణ్ గారు రాజమండ్రి వరలక్ష్మి గారు ముందుకు నడిపించండి. నమస్తే.